మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో షుగర్ వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా వాక్ చేయాలని, కొన్ని రకాల వ్యాయామాలు చేయాలని చెప్తూ ఉంటారు. సో మరి వాకింగ్ అనేది ఎంత టైం వరకు చేయాలి? మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా? సో వ్యాయామాల్లో మనం ఎటువంటి చూస్ చేసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. ఇది మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే వాకింగ్, వ్యాయామం చేయాలని చెప్తూ ఉంటారు. ఏది బెస్ట్ వ్యాయామం? జిమ్కి వెళ్ళాల్సిందేనా ఖచ్చితంగా? సో వాకింగ్ అంటే మార్నింగ్, ఈవినింగ్ ఎంత టైం వరకు చేయాల్సి ఉంటుంది? ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా ఉంటాయి. వాకింగ్ కావచ్చు, జాగింగ్, కొంతమంది రన్నింగ్ చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, ఇవన్నీ, కొంతమంది డాన్స్ ఇష్టపడతారు, స్విమ్మింగ్ చేస్తారు. అన్ని ఫిజికల్ యాక్టివిటీ. ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు, బట్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ మూమెంట్ అనేది ఉండాలి. అండ్ ఆ ఇంటెన్సిటీ, అదే లైక్ సెడ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, అది ఎవరి మీద, వాళ్ళ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా రన్ చేయగలుగుతారు, కొంతమంది జాగింగ్ చేయగలుగుతారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వాకింగ్ మాత్రమే చేయగలుగుతారు. సో వాళ్ళ దీన్ని బట్టి ఇంటెన్సిటీ, స్పీడ్ కానివ్వండి, ఇంటెన్సిటీ కానివ్వండి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న మిగిలిన కోమార్బిడిటీస్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు అనుకోండి, ఒక జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ వెయిట్ని బట్టి కానివ్వండి, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ని బట్టి కానివ్వండి, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, ఎక్కువ స్ట్రెన్యూస్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తాం. సో అలాగే కొంతమందికి బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటారు. సో అదైనా పర్వాలేదు. కొంతమంది జుంబా ఇట్లాంటివి చేస్తారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ ఫిజికల్ యాక్టివిటీ అనేది ముఖ్యం కాదు, బట్ ఎన్ని రోజులు, వారానికి ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. సో పర్ డే అట్లీస్ట్ ఒక 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీక్లో అట్లీస్ట్ 4 to 5 days మినిమం ఉండాలి అనేది మనం చెప్తాం. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో ఉండాలి అని. ఓకే. సో ఏ టైంలో చేయాలి అని అంటే దానికి అట్లాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. కొంతమందికి మార్నింగ్ కుదురుతుంది, కొంతమందికి ఈవినింగ్ కుదురుతుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒకేసారి అరగంట నడవడం నాకు మోకాళ్ళ నొప్పులు అంటారు, అని ఆయాసం వస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తా అంటే బ్రేక్ చేసుకోండి. మార్నింగ్ ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు. అది కూడా చేయలేని వాళ్ళు తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక 10 minutes అలా అయినా చేయండి అని చెప్తాం. సో ఏం ఫిజికల్ యాక్టివిటీ అనే దానికన్నా ఎన్నిసార్లు చేస్తున్నామో, ఎంతసేపు చేస్తున్నా అనేది ముఖ్యం. అది అంటే వాక్ చేస్తే కనుక ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందా? డెఫినెట్గా. మీరు ఎందుకంటే కార్బ్స్ అనేవి కరిగిపోతాయి కదా. కార్బ్స్ అనేవి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం, ఇందాక మాట్లాడినట్టు. ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడు ఖర్చు అవుతుంది? ఇలా ఏదైనా ఫిజికల్గా యాక్టివిటీ ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు తినేసి తిన్న వెంటనే షుగర్ చెక్ చేసుకోండి, తిన్న తర్వాత కాసేపటికి షుగర్ చెక్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి రండి, ఇమ్మీడియట్గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే కార్బ్స్ అనేవి ఖర్చు అయిపోతాయి కాబట్టి. వాక్ అనే కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఎస్ డాక్టర్ గారు. సో అయితే ఎవరైనా జిమ్కి వెళ్ళాలనుకోండి, జిమ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ దాంట్లో ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిది? ఏదైనా పర్టికులర్గా ఉంటుందా? ఓకే. సో జిమ్కి వెళ్ళి చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఎక్కువగా ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. డయాబెటీస్ ఉందా లేదా అనే దానికన్నా వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళేటప్పుడు కొన్ని లో షుగర్ అవ్వడము, డీహైడ్రేట్ అవ్వడము, ఇట్లాంటివి కామన్ గా చూస్తుంటాం. సో వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం. ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ, జిమ్కి వెళ్లే ముందు ఏదైనా చిన్న స్నాక్ తీసుకొని వెళ్ళమని, ఏదైనా ఫ్రూట్ కానీ, ఎగ్స్ కానీ, గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ. ఖాళీ పొట్టతో చేయకండి, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే లో షుగర్ అయ్యే రిస్క్, అది కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు లో షుగర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఖాళీ పొట్టతో చేయొద్దు ఫిజికల్ యాక్టివిటీ అని చెప్తాం. ఇంకొకటి హైడ్రేషన్. ఎక్కువ చెమట పోసేటప్పుడు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతాం, దానివల్ల మళ్ళీ బ్లడ్ లో షుగర్స్ పెరుగుతాయి. సో హైడ్రేషన్, నీరసం అయిపోతారు. హైడ్రేషన్ ఒకటి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడము, ఇట్లాంటివి చేయాలని చెప్తాం.
మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఏదైనా చిన్న స్నాక్ తీసుకోవడం, ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు. ఏదైనా ఎవరికైనా కూడా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళైనా ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళైనా కూడా ఖాళీ పొట్టతో వెళ్ళొద్దు అని చెప్తాను. అలాగే పొట్ట నిండా తిని చేయడం కూడా కుదరదు. సో చిన్న స్నాక్ ఏదన్నా, సో దట్ లో షుగర్ లోకి వెళ్లకుండా ఉండడానికి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఏం ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోవాలి అనేది, కార్డియో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కార్డియోతోనే మనకి క్యాలరీ బర్నింగ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, కార్బ్స్ అనేవి ఖర్చు అవుతాయి. సో మిగిలిన వాళ్ళ బాడీ టైప్ని బట్టి, వాళ్ళకున్న ఏరియాస్ ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫిట్నెస్ ఇవి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇవే చేయాలి అవి చేయకూడదు అని ఏమీ లేదు. ఎందుకు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వెయిట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే షుగర్ ఉండి బాడీ బిల్డింగ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకొని మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకొని లో షుగర్ కాకుండా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకొని అది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి హై ఇంటెన్సిటీ స్టార్ట్ చేయకూడదు. మన బాడీని మెల్లిగా అలవాటు పడేలా చేయాలి. ఫస్ట్ స్లో వాకింగ్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళి, ఆ తర్వాత జాగింగ్. ఒకేసారి జిమ్కి వెళ్ళి నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అది అంటే అది సాధ్యం కాదు, జరగదు. సో మజిల్స్ క్రాంప్స్ రావడము, సివియర్ డిహైడ్రేషన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఎప్పుడు కూడా సడన్గా ఒకే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకూడదు, స్లోగా వెళ్ళాలి. ఎస్ డాక్టర్ గారు, సో ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరి దగ్గర ప్రోటీన్ డబ్బాలు ఉంటున్నాయి, మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అంటారు? ఎవరికైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఎక్కువగా అడ్వైజబుల్ కాదు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. చాలా మంది నన్ను కూడా అడుగుతారు పేషెంట్స్, ఐ వాంట్ టు గో టు ద జిమ్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై మజిల్, తీసుకోవచ్చాను. వీలైనంత వరకు మన న్యాచురల్ ప్రోటీన్స్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇవి తీసుకుంటే మంచిది. ఈ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 3 to 6 months వరకు, యాజ్ ఫార్ యాజ్ ఆ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నంత వరకు 3 to 6 months వరకు పర్వాలేదు. కంటిన్యూస్ గా తీసుకోవడం అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ కంపల్సరీ అవుతుందని. ఎప్పుడైనా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎస్పెషల్లీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే కిడ్నీ మీద బర్డెన్ పడుతుంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ దట్. డాక్టర్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కళ్ళు తిరగడం అనేది. సో జనరల్గా కూడా ఈ షుగర్ పేషెంట్స్ కొద్దిసేపు ఏదైనా తినకుండా ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. సో అది ఎందుకంటారు? లో షుగర్ అవడం వల్ల. అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడికేషన్ వాడుతున్నా, ఇన్సులిన్ మీద ఉన్న, ఏ డజంట్ మ్యాటర్, మెడిసిన్ తీసుకుంటున్నారు అని అంటే మన బాడీలో ఇన్సులిన్ మనం తింటే పెరుగుతుంది, స్వతహాగా డయాబెటీస్ లేని వాళ్ళకి తింటే పెరుగుతుంది, లేదంటే రిలీజ్ అవ్వదు. అది దానికి ఒక సైకిల్ ఉంటుంది మనం ఫుడ్ ఇంటేక్ని బట్టి. బట్ మనం ఒకసారి మెడికేషన్తోని మనం ఇన్సులిన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ మెడికేషన్ పని దాని పాటిగా చేసుకుంటూ పోతుంది. బట్ ఆ మెడిసిన్ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకోకపోతే లో షుగర్ అయిపోతుంది. సో అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని చెప్తాం. ఎవ్రీ 2.5 hours ఏదో ఒకటి హెల్దీగా తింటూ ఉండాలి. మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక్కటే కాకుండా మధ్యలో హెల్దీగా ఏదైనా స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే ఫ్రూట్స్ కానివ్వండి, ప్రోటీన్ స్ప్రౌట్స్ లాంటివి కానివ్వండి, సాలెడ్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇట్లాంటివి కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు. సో దట్ దే డోంట్ ఎండ్ అప్ ఇన్ లో షుగర్స్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము. సో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తే ఈ షుగర్ అనేది. ఇంకొకటి నేను ఇక్కడ ఐ వాంటెడ్ టు టెల్ యూ, యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో దే థింక్ దట్ ఈస్ ఇనఫ్. యోగా మెడిటేషన్ డెఫినెట్గా ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది, స్ట్రెస్కి హెల్ప్ అవుతుంది, నిద్రకి హెల్ప్ అవుతుంది. బట్ ఫిజికల్ యాక్టివిటీ కింద మనము ఎక్కువ కన్సిడర్ చేయకూడదు. అంటే యూజువల్గా యోగాలో ఫిజికల్ మూమెంట్స్ కన్నా కూడా పోస్చర్స్ ఎక్కువగా ఉంటాయి. సో యోగా మెడిటేషన్ చేసినా కూడా వాకింగ్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే మంచిది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. సో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్గా
డిసీజ్గా మనం మాట్లాడుకుంటాం షుగర్ని, అంటే స్వతహాగా మనమే తెచ్చుకున్నట్టు. అంటే జెనెటికల్గా వచ్చేవి పక్కన పెడతాం, టైప్ 1ని అంటే పుట్టుకతో వచ్చే షుగర్ని పక్కన పెట్టేస్తే టైప్ 2 వచ్చే వాళ్ళందరూ కూడా మనం చేసే మిస్టేక్స్ వల్ల షుగర్ వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, షుగర్ని రివర్స్ చేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా, ఎవరికైనా షుగర్ రివర్స్ అయ్యిందా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇన్స్టాలో వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అసలు ఒకసారి ఒక మనిషికి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని అలాగా మెయింటైన్ చేయాలి, షుగర్ లెవెల్ పెరగకుండా, కానీ క్యూర్ కాదు అనేది కొంతమంది వాదన, లేదు క్యూర్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనేది ఇంకొంతమంది డాక్టర్స్ వాదన. ఈ రెండిట్లో ఏది వాస్తవం? నిజంగా షుగర్ రివర్స్ అవుతుందా? డయాబెటీస్ డెఫినెట్లీ రివర్స్ అవుతుంది. చాలా మందికి మేము రివర్స్ చేసాము. డయాబెటీస్ రివర్స్ అవ్వడం అనేది నిజం. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూ అలాగే ఉండాలి అనేది కాదు, అలా ఏం లేదు. వీ కెన్ రివర్స్ డయాబెటీస్. ఓకే. సో ఏ ఏజ్లో అంటే పర్టిక్యులర్, ఇప్పుడు 5 years 10 years అవుతుంది షుగర్ వచ్చి, వాళ్ళకి రివర్స్ అవుతుందా? షుగర్ వచ్చి 5 years 10 years అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏజ్ గ్రూప్ అనేది వన్ ఇంపార్టెంట్. వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది, హౌ మచ్ దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనేది చాలా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మేము నార్మల్గా చూస్ చేసుకునేది 25 నుండి 55 60 వరకు చూస్ చేసుకుంటాము, 65 వరకు. ఎందుకంటే దీంట్లో కొంచెం ఎఫర్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ని చూస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 కూడా ఇప్పుడు షుగర్ డిటెక్ట్ అవుతుంది. కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాక్సినేషన్ జరిగిందో లేదా ట్రీట్మెంట్ జరిగిందో, ఓవర్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలామందికి షుగర్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అంటే అసలు అది చిన్న విషయం ఏమీ కాదు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఏముంటాయి? ఈ షుగర్ రివర్స్ అవ్వడానికి టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా స్టీరాయిడ్స్ ఆ టైంలో ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ పడింది. దానికి యాడ్ ఆన్గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ షుగర్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ అనేది పెరిగింది. సో నార్మల్గా అయితే ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాము. లైక్ డైట్ కానివ్వండి, ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి, దానికి తోడుగా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని యాడ్ చేసి ప్రోటీన్ అండ్ కీటో ఆ డైట్ని ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫుడ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే డైట్తోనే ఎలా రివర్స్ చేయొచ్చు అనే ప్లాన్ని, కస్టమైజ్డ్ ప్లాన్ అంటే పేషెంట్ని బట్టి ప్లాన్ ఇస్తామన్నమాట. ఒకరికేమో నైట్ తినడమే కుదురుతుంది, కొందరికేమో నైట్ తినడం కుదరదు, కొందరికి ఈ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏ పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ డైట్ ఇస్తే బెటర్, ఎలా కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తే బెటర్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకటే స్టిక్ ఆన్ అయి ఉంటే అది అందరికీ సెట్ అవ్వదు. సో ఎవరికి ఎలా చేస్తే సెట్ అవుతుంది, బెటర్ ఎలా అవుతారు అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఇచ్చి ఒక 3 months వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. సో యాజ్ ఎ సర్జన్, నేను సర్జన్ని, ఫిజిషియన్ కాదు, బట్ వీ హ్యావ్ ఏ టీమ్ అనమాట. దీన్ని రివర్స్ చేసే టీమ్ ఉన్నారు. మాకు 3 to 4 ఫిజిషియన్స్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, టీమ్ ఉందన్నమాట. సో ఈ టీమ్ వాళ్ళని వర్కప్ చేస్తూ ఉంటుంది. డైలీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి, ఆ ఫొటోస్ చూడడం కానీ, వాళ్ళ వెయిట్ చూడడం కానీ, ఫాలో అప్ అవ్వడం కానీ, ఇలా చేస్తూ డయాబెటీస్ని HbA1cని రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 2-3 monthsకి ఒకసారి. నార్మల్గా FBS, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ పేషెంట్ వెయిట్ కూడా తెలియకుండా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ వెయిట్ లాస్కి కూడా ఈ డైట్ అనేది రెండిటికి హెల్ప్ అవుతుంది. సో అలా డయాబెటీస్ కవర్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ప్రాపర్ మెయింటైన్ చేస్తారు డైట్. దీనికి తోడుగా ఎక్సర్సైజెస్, యోగా అండ్ జిమ్
జిమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. అంటే 1 year జిమ్ ఉంటుందన్నమాట. ఏ జిమ్కి వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. దాని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలోకి వాళ్ళని రిజిస్టర్ చేయిస్తాం. ఎక్కడైనా వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది ఏమీ ఉండదు. ఓకే. సో అలా కంప్లీట్ 1 year జిమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. వీటితో అవ్వట్లేదు అంటే ఎస్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని డెఫినెట్లీ డయాబెటీస్కి మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాము. అలా అవ్వట్లేదు అంటే GLP-1 అనలాగ్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అలా స్లోగా HbA1c లైక్ 9-10 ఉన్న వాళ్ళు కూడా 5.5, 6 అయిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి. దీనికి యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం నేను తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి పడుతుంది. డయాబెటీస్ రాగానే ఒక 35 వాళ్ళు నేను ఎలా అయినా సరే దీన్ని తగ్గించుకుంటా అని చాలా స్ట్రాంగ్గా డిజైర్గా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో వర్క్ చేస్తుంది. ఈ 65-70 కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎక్సెసివ్ వర్కౌట్స్ జిమ్ కానీ లేదా వెయిట్స్ కానీ ఇలాంటి కొంచెం చేయలేరు. ఓన్లీ న్యూట్రిషన్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years 30 years డయాబెటీస్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం, కానీ కొంచెం వీళ్ళలో కష్టం. బట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి, ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి, మీరు అన్నట్టు ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు చేసుకోలేదంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇది కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుందా? మినిమంకి ఎంత టైం పట్టచ్చు? మినిమం అయితే 6 months తీసుకుంటాము. అంటే 3 monthsలో చేయొచ్చు, బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక 3 to 6 months కంటిన్యూగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే, ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మాతో కన్సిస్టెంట్గా టచ్లో ఉంటుంటే ఒక 6 monthsలో డెఫినెట్లీ 100% రిజల్ట్ బాగా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అంటే ఉంటుంది. అంటే దాన్ని ఈ 6 months ఎందుకు మనం తీసుకునేది, 3 months to 6 months ఎందుకు, వాళ్ళకు ఒక అలవాటు అవ్వడానికి. నెల రోజులు కూడా చేయొచ్చు. చాలా మంది 15 రోజుల్లో తక్కువ చేస్తాం, నెల రోజుల్లో చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అవుతుంది, కానీ రివర్స్ బ్యాక్ మళ్ళీ అయిపోతుంది. ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వదు. అది 3 months 6 months కంటిన్యూగా చేస్తే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు, దానికి అలవాటు పడిపోతారు, అది కంటిన్యూ లైఫ్ లాంగ్ చేస్తారు. అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కంపారేటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేస్తున్నాము. పుట్టుకతోనే కొంతమందికి వచ్చేస్తుంది టైప్ 1గా. టైప్ 1 డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేయొచ్చా? టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేయడం కష్టము. ఎందుకంటే అక్కడ సెల్స్, ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రక్ట్ అయి ఉంటాయి, అవి ఉండవు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కొంచెం కష్టం. టైప్ 2 అయితే చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు. టైప్ 1ని చేయలేము, రివర్స్ చేయడం కష్టం. అండ్ మనం రివర్సల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఒక మనిషికి ఇప్పుడు మనం కరోనా అని మాట్లాడాం, అది ఎక్సెప్షన్, అది చేసేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల హెల్దీగా ఉన్నప్పటికీ కూడా, అంటే హెల్దీ వాళ్ళకి ఎలాంటి ఒక 20 years వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళకి కూడా ఆఫ్టర్ 30 లోపు షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది? లైఫ్ స్టైల్ అదే స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ విషయానికి వస్తే ఓన్లీ జాబ్ అని అనుకుంటాం మనం. తెలియకుండానే రిలేషన్షిప్స్ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. దాన్ని ఎవరు మనం ఫోకస్ చేయము, ఎలాంటి రీసెర్చ్ లేవు, బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. లైక్ రిలేషన్షిప్స్, ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పిల్లల వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, పెళ్ళికి ముందు రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, ఇదంతా ఒక రకమైన స్ట్రెస్సే. అన్నీ తెలియకుండా కార్టిసాల్ని ఎక్సెస్గా రిలీజ్ చేస్తున్నాయి. సో అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్. వర్క్ స్ట్రెస్, ఇంత ఫైనాన్సెస్ ఇంత అవుతుంది, లేదా ఒక ఇల్లు కొనాలి, ఒక ప్లాట్ కొనాలనే స్ట్రెస్, డబ్బులు లేకున్నా దాన్ని ఏదో ఒకలాగా లోన్ తీసి నేను దీన్ని బిల్డప్ చేసుకుంటా, దాన్ని క్లియర్ చేసే స్ట్రెస్, ఇవన్నీ తెలియకుండా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మెయిన్ కారణం స్ట్రెస్. స్ట్రెస్తో పాటు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండడం, దీనికి తోడుగా కొన్ని ఫుడ్స్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఒక
కర్ణుడికి ఎలా అయితే శాపంలాగా స్లోగా అవుతాయో అలా తెలియకుండా అవన్నీ ముంచేస్తూ ఉన్నాను. ఓకే. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ని తగ్గించుకుంటూ మైండ్ఫుల్నెస్, బ్రీతింగ్, మెడిటేషన్, వాకింగ్, సింపుల్ జాగింగ్, కొన్ని ఒక మినిమం ఒక 3,000-4,000 స్టెప్స్తో స్టార్ట్ చేసి స్లోగా 5,000, 6,000, 10,000 స్టెప్స్కి వెళ్ళడం, సైక్లింగ్ లాంటివి చేసుకోవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, యోగా అయితే యోగా, సింపుల్ ఏదైనా ఒక యోగా ఆసనం, 2 యోగా ఆసనాలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోవడం. సో కాంప్లికేటెడ్గా చేసుకుంటారు. యోగా అంటే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి ఒక గంట సేపు 2 గంటలు చేసుకుంటూ ఉండడం. ఇంట్లో సింపుల్గా ఎంత వీలైతే అంత ఈజీగా డైలీ నేను లైఫ్ లాంగ్ ఏం చేసుకోగలను అలాంటి ప్లాన్ ఒకటి చేసుకోవాలి. డైలీ ఇంటి దగ్గరనో బయటనో ఒక 10 నిమిషాలు వాక్ చేయగలరు, ఇంట్లో ఒక 10 నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోగలరు, ఒక ట్రెడ్మిల్లో ఒక ఎలిప్టికల్లో 10,000 పెడితే వస్తుంది, అదొక 10 నిమిషాలు చేసుకోగలరు, సూర్య నమస్కారాలు వేసుకోగలరు. ఇంత చేస్తూ నా ప్రాపర్ డైట్ తీసుకొని తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, ఎర్లీ డిన్నర్ చేయడం, 7 లోపు 6 లోపు డిన్నర్ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. అట్లా. సో ఈ తొందరగా పడుకోవడం, పడుకునే ఒక 1-2 అవర్స్ ముందు ఫోన్ వాడకం తగ్గించడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అదంతా ఒక మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో హెల్త్ అంటే నార్మల్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవి రెండే అనుకుంటారు. ఒక కనబడని ఇంపార్టెంట్ హెల్త్ ఏంటంటే మెటబాలిక్ హెల్త్. అంటే మీరు ఫిజికల్లీ బాగున్నారు, మెంటల్లీ నాకు స్ట్రెస్ ఏం లేదు, అంతా బాగానే ఉన్నారు అనుకుంటారు, మెటబాలిక్ హెల్త్ బాగుండదు. అంటే టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటాయి, సిఆర్పి లెవెల్ రేజ్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏదైనా ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటాం. థైరాయిడ్, TSH పెరుగు ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, HbA1c పెరిగి ఉండొచ్చు, అన్ని మెటబాలిక్ హెల్త్ డిస్టర్బెన్స్ కిందకి వస్తాయి. సో ఈ మెటబాలిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఓకే. దీంతో పాటు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేసుకుంటూ ఆ స్పెసిఫిక్ టెస్ట్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. HbA1c ఇప్పుడు 7 వచ్చింది, దీన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. మీరు ఎందులో జాయిన్ అయ్యకపోయినా సరే నార్మల్ ప్రాపర్ యూట్యూబ్లో ప్రాపర్ డైట్ అంతా ప్రాపర్, చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీకు తగ్గట్టుగా చేసుకుంటే ఎలా సెట్ అవుతుంది అనేది తీసుకొని ఒక మంచి జెన్యూన్ ఎవరిదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అందులో కుదిరితే జాయిన్ అయ్యి అప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఏదైనా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం అడిగిన క్వశ్చన్, డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందా అనేది తప్పకుండా అవుతుంది, ఏ ఏజ్లో అయినా అవుతుంది. రివర్స్ చేసుకోవాలని మనకు ఉండాలి, అలాగే కొంత సాక్రిఫైస్ కూడా చేయాలి. ఏదంటే అది తినడం, జంక్ ఫుడ్, ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మినిమైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ ప్రాసెస్ని ట్రై చేస్తారు అని చెప్పి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ రఘు సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.